హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బాలామృతం పిండితో అంగన్వాడీ పిండితో కేక్ చేయబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు బాలామృతం పిండిని తీసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా 3 కప్పుల పిండికి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఆల్రెడీ పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి మీరు తీపి ఎంత తింటే అంత చూసుకుని వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఈ పిండిని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలండి. కోడిగుడ్లు ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు పెరుగు వేసుకోండి. నేను ఇక్కడ కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే ఒక 1/2 కప్పు వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మరలా ఒకసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలు తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి విస్కర్తో. ఈ విధంగా చూసుకుని పాలు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 ఇంచు మందం ఉండేలాగా సాల్ట్ వేసుకుని పైన ఒక గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోండి. ఈ కుక్కర్ ఫ్రీ హీట్ అయ్యేలోపు మనం కేక్ బౌల్ తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కేక్ బౌల్కి ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని కేక్ బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఈ కేక్ బౌల్ని ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అంటే 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని బేక్ చేసుకోండి. 2-3 సార్లు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఒక అరగంట తర్వాత అయితే కేక్ అయితే ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు చాక్తో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చాక్ అయితే ఏమీ అంటలేదు, చాలా క్లీన్గా ఉంది. కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత చాక్ తీసుకుని ఎడ్జెస్ట్ని కట్ చేసుకోండి. ఈజీగా కేక్ అన్నది బౌల్ నుంచి ఊడొస్తుంది. ఇలా చేస్తున్నట్లయితే కేక్ అయితే బాగా చల్లారాలండి. చల్లారితేనే నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ బౌల్ నుంచి రివర్స్ చేసుకోండి. ఈ విధంగా కేక్ అన్నది వచ్చేసింది. చూడండి, ఇక్కడ కూడా మాడలేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే కేక్ అన్నది వచ్చింది. చాలామంది వేస్ట్గా పడేస్తూ ఉంటారండి ఈ పిండిని. ఒట్టి పిండిని తినని పిల్లలకు ఈ విధంగా వెరైటీగా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మీకు కట్ చేసి చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఎక్కడ కూడా చాక్ అయితే అంటలేదు, చాలా బాగా వచ్చిందండి. చూడండి, సాఫ్ట్గా వచ్చింది. ఇంకొక ముక్క కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే రెడీ చేసిన కేకు చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్,
వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.